మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదుగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో రాహువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో దానిలో తృతీయస్థ రవి గురించి మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ యొక్క తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం గత వారం నుంచి మొదలైంది. అలాగే రవి చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్గా థర్డ్ హౌస్లో ఎప్పుడూ లేని విధంగా 3 నెలల తర్వాత ఆయన యోగిచ్చే స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మీ పరాక్రమం, మీ ధైర్య సాహసాలు ఇంప్రూవ్ అవుతాయి. ఆరోగ్యం కూడా కొంచెం మెరుగుపడే ఆస్కారాలు ఉంటాయి. చాలా వరకు కూడా ఈ తృతీయ స్థానంలో చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన పనులు కూడా అతి తక్కువ కష్టంతోనే మీరు చక్కగా మంచి ఫలితాలు సాధించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే బుధ శుక్రుల యొక్క యుతి గురించి మెయిన్గా చెప్పుకోవాలి. ఈ వారం నుంచి బుధుడు శుక్రుడు ఇద్దరు చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. యాక్చువల్గా చతుర్థంలో బుధ శుక్రుల యొక్క యుతి చాలా బాగా యోగిస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించి కానీ వాహనాలు, ప్రాపర్టీస్, గృహానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఈ యొక్క యుతి ఏదైతే ఉందో బుధ శుక్రుల యుతి చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పుకోవాలి. అలాగే ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నది రాహువు లాభస్థాన సంచారంలో ఉంటాం. లాభంలో ఉన్న రాహువు ఈ రాశికి వన్ ఆఫ్ ద ఎస్సెట్ కింద మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాడిసి నడుస్తున్న వేళ పెద్ద గురుబలం కూడా లేకుండా, అంటే మేజర్ ట్రాన్సిటల్ ప్లానెట్స్లో, లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో యోగిస్తున్న గ్రహంగా రాహువుని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ వారం 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే చంద్రుడితో కూడా కలిపి. కాబట్టి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో మీ డైలీ రొటీన్ కావచ్చు, ఈ వారం ఎక్కువగా మీరు గృహపరమైన విషయాలకి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారాలు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్, అది ఉద్యోగపరంగా కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చోటు చేసుకునే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుడు యోగించడం కావచ్చు, అదే రాశ్యాధిపతి అర్ధాష్టమంలో ఉండడం కావచ్చు బుధుడు కూడా, ఇది చాలా వరకు కూడా వాహనాల కొనుగోలు, అమ్మకాలకి సంబంధించి కానీ, గృహపరమైన విషయాల గురించి కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చే విధంగానే ఉంది. అలాగే బుధ గురువారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో చంద్రుడు యోగించడంతో పాటుగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అర్ధాష్టమం ఉన్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే 4th హౌస్లో బుధ శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్స్ ఉచ్చస్థితిలో ఉన్న గురుడు, యాక్చువల్గా గురుడు కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎక్కువ కలిగిస్తుంటాడు. బట్ బుధ శుక్రులు ఇద్దరు కూడా యోగించడం వల్ల ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంతవరకు, ఇక్కడ చాలా వరకు కూడా వాటి విషయాల్లో ఇన్నర్ పీస్కి సంబంధించి, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్కి సంబంధించిన విషయాల్లోనూ, వాహనాల కంఫర్ట్స్ కావచ్చు, ఎనీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మేషరాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఈ వారం వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా కనిపిస్తుంది వారాంతంలో.
సో ఇక్కడ వారాంతంలో చంద్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉండడం ఇది కొంతవరకు వాహనాలు నడిపే విషయంలో అయినా, వాహనాలకు సంబంధించి తీసుకునే విషయంలో అయినా, శుక్ర శనివారంలో మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని సార్లు ఇంటికి సంబంధించిన విషయాల్లో సమ్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ సమ్ కొంతవరకు చంద్రుడి అష్టమ దోషం మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల పట్ల కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. ఇది వారాంతానికి సంబంధించి. సో మెయిన్గా ఈ వారం మనం చూడవలసిన విషయం ఏంటంటే ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం. సో ఇక్కడ ఫ్యామిలీ పరమైన విషయాలకి సంబంధించి కొంచెం హార్ష్గా, ర్యాష్గా, కొంచెం మనీ స్ట్రక్కింగ్స్, ఫైనాన్షియల్గా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఇంకోటి శని యొక్క వ్యయ స్థాన సంచారం కూడా కనిపిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లోనూ, వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ కొంచెం ఆచితూచి తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. అలాగే వాక్ స్థానంలోనే కుజుడు ఉన్నాడు. ధరణి గర్భ సంభూతం చదువుకోండి, కుజ నవగ్రహ శాంతి మంత్రం. శని వ్యయ స్థానంలో ఉన్నారు. తప్పకుండా శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీలాంజన సమావాసం, శనికి నిత్యం శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారం బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉందో, ఇక్కడ చూసినట్లయితే కనుక ఆ రాశ్యాధిపతి బుధుడి యొక్క సంచారం కూడా తృతీయంలో ఉంది. సో ఈ వారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక షార్ట్ జర్నీస్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిన్నపాటి ప్రయాణాలు, పొద్దునెళ్ళి రాత్రి వచ్చేవి, సాయంత్రం వచ్చేవి, లేకపోతే షార్ట్ జర్నీస్ కానీ, ఎక్కువ కమ్యూనికేషన్కి సంబంధించి. అండ్ ఏ విషయం అయినా సరే వీళ్ళు తప్పకుండా ప్రతి విషయానికి సంబంధించి ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైనా పని కావాలంటే తప్పకుండా దానికి ఏదో ఒకటి వాళ్ళు కష్టపడి దాని త్రూ ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి ఫలితం వచ్చే విధంగా ప్రతిదీ కూడా వీళ్ళు సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఈ వారం వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. యాక్చువల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో పంచమంలో చంద్రుడు అంత యోగిచ్చే ప్లానెట్ కాదు. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మీరు చేసిన పని మీకు నచ్చటం కాదు, ఎదుటోడికి నచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మీరు చేసిన దాన్ని కూడా మళ్ళీ తిరిగి చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంత ఇలాంటి పరిస్థితులు, అంటే వర్క్లో క్వాలిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, పర్ఫెక్షన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఒక మాటలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అదే రాశ్యాధిపతి కూడా అయ్యాడు, ఆయన కూడా మళ్ళీ తృతీయ స్థానంలోనే ఉన్నారు. సో కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో సో కొలీగ్స్తో ఏంటి, వాళ్ళతో ఏంటి, వీళ్ళతో ఏంటి, అనవసరంగా ఎవరితో గొడవ పెట్టుకోకుండా ప్రజెంట్గా మన పని మనం కానిచ్చుకుంటాం. సో అలాగే నైబర్స్తో ఏంటి, సర్వెంట్స్తో ఏంటి, అందరితో కూడా కొంచెం మనం కలుపుకెళ్ళే ప్రయత్నంగా ఒక హాయ్ అనుకుంటూ మామూలుగా మన పని మనం కానిచ్చుకుందాం అనే విధంగా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క మార్పు కూడా జరిగింది. వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, బిజినెస్ కాంట్రాక్ట్స్ పరంగా కావచ్చు, వస్తున్న ఇబ్బందులు, పడుతున్న కష్టము, వాటి త్రూ మీకు స్ట్రెస్సు చాలా వరకు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కానీ కొంత పవర్ స్ట్రగుల్ అనేది మీ ఎదుటి వాళ్ళ వల్ల, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీరు జాబ్ చేసే చోట మీ సహా ఉద్యోగులు కావచ్చు, వాళ్ళతో ఎక్కువ కొంత డామినేటింగ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేసే ఆస్కారాలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హెల్ప్ గురించో, ఏదైనా ఒక విషయం గురించో ఎదుటి వాళ్ళే మనల్ని అప్రోచ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి, బిజినెస్కి సంబంధించో వాళ్ళే మనల్ని అప్రోచ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. బట్ మీకు తగిలే వాళ్ళందరూ కూడా మొండిగట్టలు తగలడం వల్ల కొంత మీకు కూడా అది ఒకంత ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల మీకు నష్టం కాదు, కానీ ఈడేంటి మరీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం,
వీడు ఇంత డామినేటింగ్ ఉన్నాడు అనే సమ్ ఫీలింగ్స్ మ్యారిటల్ లైఫ్లో అయినా ఎదుటి వాళ్ళ పరిస్థితుల్లో అయినా ఇలాంటివి కొన్ని వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అది ఇక్కడ లాభస్థానంలో శని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత అనుకూలమైన బాటలో శని వేస్తూ ఉన్నాడు. అలాగే చక్కగా ఈ రాశికి రాహు కూడా కొంతవరకు అనుకూల స్థితిలోనే ఉన్నాడు దశమ స్థానానికి ప్రొఫెషనల్ మ్యాటర్స్ రీత్యా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పెద్దగా అననుకూలత కలిగించే గ్రహాలు అయితే ఏవీ లేవు. కానీ సో మెయిన్గా ఇక్కడ ఈ రాశికి అర్ధాష్టమ కేతు దోషం మాత్రం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ హోమ్ మ్యాటర్స్ ఆర్ ఇన్నర్ పీస్ మ్యాటర్స్, ఫిక్స్డ్ అసెట్స్ మ్యాటర్స్లో. కాబట్టి ఇక్కడ ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రులు చదువుకోవటం కానీ, జంటనాగులో ఉన్న చోట కేతు అక్కడ మంగళవారం అభిషేకం చేయటం కానీ చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, అలాగే ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. సో మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా. సో దీనిలో ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న గురు, బుధ, శుక్రులు ముఖ్యంగా ఈ వారం నుంచి బుధుడు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు సెకండ్ హౌస్లోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ సెకండ్ హౌస్లో అక్యుములేట్ అయిన ఈ గ్రహాలు కంజంక్షన్లో ఉన్న యుతిలో ఉన్న బుధుడు కావచ్చు, గురుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, చాలా వరకు కూడా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా ఇక్కడ గురుడు ఉచ్చస్థితిలో ఉండటం ఫైనాన్షియల్గా చాలా మంచి ఇక్కడ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఆర్థిక పరంగా ఇంక్రీజ్మెంట్ ఆఫ్ యువర్ వెల్త్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్. బుధుడు కూడా రాశ్యాధిపతి, ఆయన కూడా ద్వితీయ స్థానంలో ఉండడం. యు ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ అబౌట్ యువర్ ఫైనాన్స్. ఆర్థిక పరమైన విషయాల గురించి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారం ఉన్నాయి. అందులోనూ ఈ యొక్క రాశికి మంచి మిత్రుడైన శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో ఉంటాడు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కంజంక్షన్ తప్పకుండా ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరమైన విషయాల రీత్యా అన్ని విధాలా కూడా కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభమే. ఇక్కడ మనం చూస్తే శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆది, సోమ, మంగళవారాల్లో 4th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో చాలా వరకు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్, అంటే మొన్నదాకా మనీ స్ట్రక్ అయింది, కొంతవరకు మనీ చేతికి అందింది, కొంత ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, అది కొంతవరకు మనకి ఫ్యామిలీలో కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో అలాంటి విషయాల్లో కొంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఈ రాశి వాళ్ళు చూసే ఆస్కారాలు ఈ వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ ద్వితీయంలో ఉన్నారు. సో కాబట్టి ఈ వారం అంతా యు ఆర్ మోర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ. కుటుంబానికి, కుటుంబ పరిస్థితులకి, ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతాన్ని చూస్తే శుక్ర శనివారాల్లో ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం గమనించదగింది ఏంటంటే మెయిన్గా ఈ వారం నుంచి కుజుడు కూడా మారుతున్నాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంట్రడక్షన్లో. కుజుడు 10వ స్థానంలోకి వచ్చాడు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండటం. హిడెన్ ఎనిమీస్, కొంచెం మనకి తెలియని శత్రువులు, అంతర్గత శత్రువులు మన వెనకాల ఉండొచ్చు, లేకపోతే సో ఇలాగా ఏదైనా సరే అందరినీ నమ్మకుండా ఉండటం ఈ టైంలో, ముఖ్యంగా సస్పెక్ట్స్ విషయంలో మీకు ఎవరైతే సస్పెక్టివ్గా ఉంటారో ఈయన నమ్మకూడదు అనుకుంటుంటాం కదా కొన్ని సందర్భాల్లో, అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కుజుడు కూడా మారుతూ ఉన్నాడు కాబట్టి ఈ వారం నుంచి సమ్ ఫియర్ అనేది ఎనేబుల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో దానికి తోడు ఇక్కడ కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇలాగా ఇక్కడ హిడెన్ ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రగుల్ని మనం ఫేస్ చేయాల్సిన వచ్చే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది.
సో కాబట్టి కుజుడి యొక్క వ్యయ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ఇది మనకి నెగిటివ్గా ఇంపాక్ట్ ఉండకుండా ఉండడం కోసం కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ ఈ రాశి వాళ్ళు చక్కగా మంగళవారం పూట దానం చేసుకుంటే మీకు ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. ధరణీ గర్భ సంబుధం కుజ నవగ్రహ శాంతి మాత్రం డైలీ చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవటం ఈ రాశికి చాలా చాలా మంచిది. శని ఇక్కడ వీళ్ళకి దశమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఉద్యోగపరంగా చాలా డిసిప్లిన్తో, రిస్ట్రిక్షన్తో మీరు పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఇంటికి దూరంగాను, అలాగే చాలా వరకు కూడా మీకున్న కమిట్మెంట్స్ రీత్యా ఇక లైఫ్లో మనం వెనకడికి వేసేది ఉండదు, ముందుకు ఎలాగ ముందుకు వెళ్ళటమే అనే పరిస్థితులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో అంటే కుజుడికి మాత్రం ఈ వారం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి అన్ని విధాల మంచిది. అలాగే రవి కూడా రాశిలో ఉంటున్నారు, పోయిన వారం నుంచి మారారు ఆయన కూడా. సో కాబట్టి ఇక్కడ కొంతవరకు సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కానీ, కొలీగ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీ బాసెస్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇమీడియట్ హిట్స్ వీళ్ళ ఫోర్స్ని మీరు తట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అలాగే సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఉష్ణానికి సంబంధించి ఒంట్లో ఉష్ణం పెరగడం, వేడి పెరగడం వల్ల జరిగే రుగ్మతలు వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధిద్దాం. కర్కాటక రాశికి రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ వీరికి యోగిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశికి మనం చెప్పుకోదగింది ఈ వారం నుంచి న్యాచురల్ ట్రాన్సిట్లో వస్తున్న మార్పుల్లో కుజుడు, బుధుడు ఒకటే. ఇక్కడ కుజుడి యొక్క సంచారం చాలా వరకు వీళ్ళకి ప్లస్ అవుతుంది. బుధుడు న్యూట్రల్ రిజల్ట్స్, చెడు కాదు మంచి కాదు అన్నట్టు ఉంది. ఇక్కడ కుజుడు ఈ రాశికి చాలా మంచి అతిమిత్రుడు, చాలా మంచి యోగకారక గ్రహం. అలాంటి కుజుడు ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా మీ వర్క్ క్రియేటివిటీ, వర్క్కి సంబంధించిన అప్లాస్, దానికి ఒక గుర్తింపు, ప్రొఫెషనల్గా కూడా కొంత మీరు ఒక అడుగు ముందుకేసే విధంగా ట్రై చేస్తే తప్పకుండా అది మీకు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ముందుకెళ్ళడానికి పరిస్థితులు, దానికి కావాల్సిన స్థిరమైన మైండ్, కావాల్సిన ఆరోగ్యం ఇవి కుజుడు ఇస్తూ ఉన్నారు. దానికి తోడు గురుడు కూడా ఉచ్చ స్థితిలో రాశిలోనే కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ట్రాన్సిట్లో ఉన్నారు. గురుడి యొక్క ట్రాన్సిట్ ఈ రాశి వాళ్ళకి యోగిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, బట్ కర్కాటక రాశి వాళ్ళకి జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఆప్టిమిజం, ఆశావాదానికి సంబంధించిన గ్రహం రాశిలోకి రావడం వల్ల కొద్దో గొప్ప కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు కొంచెం పాజిటివ్ మైండ్ అనేది ఇక్కడ ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే శుక్రుడి యొక్క రాశి సంచారం ఈ రాశి వాళ్ళకి, ముఖ్యంగా శుక్రుడు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తూ ఉన్నారో కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు రాశిలో ఉన్న శుక్రుడు కూడా మంచి ప్లెజెంట్ మైండ్ని ఇస్తాడు, మీ అపీరెన్స్ని మార్చుకునే గుణాన్ని ఇస్తాడు, చాలా వరకు మంచి ప్లెజెంట్ మైండ్తో ముందుకెళ్ళే ఆస్కారాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ రాశికి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో, మెయిన్గా ఆది, సోమ, మంగళవారాల్లో తృతీయ స్థానంలో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగా ట్రాన్సిట్లో బాగా యోగిస్తుంది. 3 రోజులు కూడా అనుకున్న పని మంచి ఎఫర్ట్స్తో మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కానీ ఒకటే ఆలోచన, ఎక్కువ ఆలోచన అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు, కొన్ని కమ్యూనికేషన్స్ కావచ్చు, మీరు చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ, గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, అక్కడ మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, అదే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా రాశిలో ఉన్నాడు. అంటే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్గా మీ యొక్క డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, గృహ పరిస్థితులకి సంబంధించి, కుటుంబ వాతావరణానికి సంబంధించి, కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఆలోచన అనేది క్రియేట్ చేసే ఆస్కారాలు బుధ, గురువారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో. సో ఓకే, ఇది కొంతవరకు మీ మదర్తో, అమ్మగారితో రిలేషన్ కావచ్చు, సో మదర్ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు,
చాలా వరకు కూడా సమ్ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చంద్రుడు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసిన కొంత ప్లెజెంట్నెస్ అనేది మీకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో అది నీచ చంద్రుడు అయ్యారు. ఇక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, చేసే పనుల్లో ఏంటి, ఉద్యోగంలో ఇచ్చే మాటల్లో ఏంటి, ప్రతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ కుజుడు ఇక్కడ ఆ రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఏదో ట్రై చేసాం కానీ చివరికి ఏదో అయింది, పోన్లే మంచిగా అయింది అన్నట్టుగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు వారాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ రవి యొక్క సంచారం మాత్రం వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. ధనపరంగా కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి, కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీలో కొంతమందికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. రవికి మాత్రం కేజింబావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. అలాగే అష్టమ రాహు దోషం కూడా ఈ రాశి వాళ్ళని వెంటాడుతూ ఉంది కాబట్టి కంపల్సరీగా దుర్గామాత ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే, దుర్గాదేవి ఆలయాన్ని ఎంత ఎక్కువగా వీళ్ళు దర్శించుకుంటే అంత మంచిది. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో కుజుడు, లాభంలో రవి, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే స్ట్రెంగ్త్ అండ్ ప్లానెట్ అయిన ఈ రాశికి సంబంధించి కుజరవుల యొక్క సంచారం, వాటి యొక్క గోచారం ముఖ్యంగా డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉండటం వల్ల ఉద్యోగపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, అలాగే మీరు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళే విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ 2 గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. కాబట్టి బుధ, గురు ఈ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో బుధ, గురువారాలు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ వారం ఖర్చుల విషయంలో కొంచెం వీళ్ళు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. అసలే లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు ఈ రాశి వాళ్ళకి వ్యయ స్థానంలో కూర్చున్నారు. దానికి తగ్గట్టుగా ఇక షార్ట్ టైం ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు బుధ, శుక్రులు కూడా ఈ రాశి వాళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధనపరంగా కుటుంబపరమైన విషయాల్లోనూ వచ్చిన ప్రాఫిట్స్ రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం టఫ్ అండ్ స్ట్రెస్ పెరిగే ఆస్కారాలు, వీటి విషయాల్లో మనకు ఎక్కువగా వారం ప్రారంభం ఎక్కువ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, సమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ లాంటివి కొన్ని వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పరిస్థితులు మనకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే బుధ, గురువారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీరు ఏ విషయం గురించి అయితే కష్టపడుతున్నారో దానికి సంబంధించిన రిజల్ట్స్ గురించి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు. అంటే మనం జనరల్గా ఉద్యోగానికి వెళ్ళి వస్తుంటాం జాబ్కి, బట్ మధ్యలో ఎక్కడన్నా వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయితే స్ట్రక్ అయిపోయి ఎక్కువ మనం టైంని వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగా ఏదైనా ఒక పని గురించి ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కూడా మనకి ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా ఆ యొక్క చంద్రుడు నీచ చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు వాహనాలకు సంబంధించో, వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించో, వాటి కండిషన్కి సంబంధించిన విషయాల గురించి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఏదైనా గురువు గారి యొక్క వ్యయస్థాన సంచారం కనిపిస్తూ ఉంది కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం చాలా మంచిది. అష్టమ శని దోషం వీళ్ళకి చాలా కంటిన్యూగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మనకి శని వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఇక్కడ అష్టమ శనికి తప్పకుండా తైలాభిషేకం చేసుకోవడం శనికి చాలా మంచిది. నిత్యం నీలాంజన సమాభాసం, దేవానాంచ ఋషీనాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం 2 కూడా చదువుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధిద్దాం. కన్యారాశి వాళ్ళకి షష్టమంలో రాహువు, దశమంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది.
సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక 6 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నట్టే. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుడు బాగా యోగిస్తాడు. పైగా ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నాడు. గురువు గారు కూడా ఉచ్చ స్థితిలో ఉండగా చాలా వరకు ఈ వారం వీళ్ళకి మంచి మేజర్ పాజిటివ్ చేంజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా ప్రయోజనాత్మకమైన విషయాల గురించి మీరు ముందుకు వెళ్ళే క్రమంలో ఆ అడుగులన్నీ కూడా కొంత లాభదాయకంగా మీకు పడే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బుధుడి యొక్క సంచారం ఈ రాశికి లాభస్థానంలో ఉండటం, యూఆర్ సర్చింగ్ సమ్ సర్కిల్స్, కొన్ని సర్కిల్స్ని మీరు సెర్చ్ చేయడం కానీ, కొన్ని నెట్వర్క్స్ని మీరు కలవటం కానీ, ఏర్పరచుకోవడం కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన కొన్ని సమావేశాల్లో పాల్గొనటం కానీ, ఇలాంటివి ఎక్కువగా మనకి వారం ప్రారంభం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి చక్కగా లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఆర్థికపరమైన విషయాల్లో ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పరంగా, ప్రాఫిట్స్ పరమైన విషయాల్లో, అనేకమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి లాభస్థాన సంచారంలో ఉన్న బుధుడు శుక్రుడు ఇక్కడ చక్కగా యోగిస్తుండగా, గురువుగారు కూడా ఈ రాశి వాళ్ళకి అక్కడ ఉండటం చాలా వ్యాపార కార్యకలాపాలకి సంబంధించి, ఆర్థిక పరిస్థితులకి సంబంధించి, అలాగే కొన్ని సందర్భాల్లో మీరు వేసే అడుగు ఏదైనా చేసే పని కొంచెం అది కలిసి వచ్చే విధంగా ఉండాలనుకునే విధంగా మీ మైండ్ని ట్యూన్ చేసుకోవటం వల్ల ఈ వారం కన్యారాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో కూడా ద్వితీయ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాల పట్ల, వ్యాపారంలో గ్రోత్ కావచ్చు, వ్యాపార పరంగా లాభాలకు సంబంధించిన విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితుల గురించి కనిపిస్తూ ఉంది. వారాంతానికి శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా అది చంద్రుడి నీచరాశి. తృతీయంలో పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్నారు. సో ముఖ్యంగా రవి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో లాభస్థానంలో ఉన్న ఈ గ్రహాలు, సో ఇవి కూడా అనుకూలంగా ఉన్నాయి. వారాంతానికి మాత్రం శుక్ర శనివారాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ స్ట్రెస్ఫుల్గా, దానివల్ల అంత ప్రయోజనాత్మకం లేదనే విధంగా వారం 2 రోజులు కొంచెం డల్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉంది. అంటే మెయిన్ ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కుజుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. సో దీనివల్ల కొంచెం భాగ్య నష్టం, కొంచెం ఖర్చులు పెరగటం కావచ్చు, ఫార్చ్యూన్ స్ట్రక్ అవడం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. అలాగే వ్యయంలో కూడా కేతు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి కొంతవరకు ఫలాశ పుష్ప శంకాసం కేతు కూడా కేతు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి మనకి మెయిన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురు 2 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే 12th హౌస్ నుంచి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంచెం స్ట్రెస్ పెరగటం కావచ్చు, అలాగే కొన్ని అడ్డంకులు, అవరోధాలు లాంటివి ఏర్పడటం కావచ్చు, ప్రొఫెషనల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో ఎలా నడుచుకోవాలి ప్రజెంట్ పొజిషన్లో, కరెంట్ పొజిషన్లో అనే ఒక రకమైన ఆలోచన అనేది రాశి వాళ్ళకి ఎక్కువ ఉండే ఆస్కారాలు వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో బుధ గురువారాలకు వచ్చేసరికి వారం మధ్యలోకి సో ఓకే మనం న్యూట్రల్గా ఉన్నాం అందం, పెద్ద హెవీగా పనులు చేసేసి ఇప్పుడు ఎవరినో మెప్పించేసేసి మిగతా వాళ్ళకి పోటీ ఇచ్చేసి అంత కష్టపడేసి జాబ్ చేయటం అనేది, ఇలాంటి కాన్సెప్ట్లు కొంచెం మీరు కన్నా కొంచెం ప్లెజెంట్గా ఉందాం అన్నదానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనకి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ చూస్తే కనుక అది చంద్రుడి నీచరాశి అయింది. యాక్చువల్గా ప్రొఫెషనల్ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆలోచనలు అనేవి వారాంతంలో గురు శుక్రవారాల్లో ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఈ వారం అంతా కూడా ప్రొఫెషనల్ ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించిన విషయాలకే ఎక్కువ ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా కుజుడి యొక్క సంచారం కూడా మారింది ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం నుంచి. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ పట్లైనా, ధనపరంగా తీసుకునే డెసిషన్స్ పట్లైనా, కుటుంబంలో హెల్త్ పరంగా తీసుకునే విషయాల్లోనే కొంచెం ఈ అష్టమ కుజ దోషం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డెసిషన్స్ వీటి జోలికి పోకుండా ఉండటం మంచిది. సో కాబట్టి వారాంతంలో ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలోనూ, ఫ్యామిలీ డెసిషన్స్ విషయంలో కొంచెం ఎక్కువ ఏకాగ్రత అనేది అవసరం. ఏదైనా కుజుడి అష్టమ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇక్కడ మనకి మైనస్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. లేదా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక మెయిన్గా వీళ్ళని అంత టఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే లేదు, కానీ ఉద్యోగపరంగా అయితే కొంత ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ రవి యొక్క సంచారం కూడా కొంతవరకు కమిటెడ్గా ఉండే కొన్ని కమిట్మెంట్స్ రీత్యా కొన్ని ఖర్చుల వల్ల కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఇన్ఫ్లో కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది తులారాశి వాళ్ళకి మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రాశికి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, గురు, అదే శుక్ర, శని. సో ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉండడం చక్కగా చంద్రుడు లాభస్థానంలో అనుకూలిస్తారు వారం ప్రారంభం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి బుధుడు ఈ వారం నుంచి మారుతున్నారు కర్కాటక రాశిలోకి, అలాగే భాగ్యస్థానంలోకి. అక్కడే గురుడు, శుక్రుడు కూడా ఉన్నారు. శుభగ్రహాల యొక్క కలయిక, ముఖ్యంగా గురు శుక్రుల యొక్క యుతి, ఆ 2 శుభగ్రహాలు మెయిన్గా ఈ రాశికి చాలా వరకు కూడా అనుకూలమైన గ్రహాలు కాబట్టి శుభగ్రహాలుగా భాగ్యస్థానంలో ఉండటం ఇట్ ఇండికేటింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని కానీ, అలాగే కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలను కానీ ఇది ఇండికేట్ చేస్తూ ఉంది. బుధ గురువారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి మళ్ళీ భాగ్యస్థానంలో ఉన్నారు. స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో కానీ, హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో గ్రోత్ గురించి మీరు చేసే ఆలోచనలు కొంతవరకు వర్కౌట్ అయ్యే ఆస్కారాలు కొంచెం పాజిటివ్గానే వీటికి సంబంధించిన విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా అది చంద్రుడి యొక్క నీచ రాశి. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారు, కానీ వారాంతానికి వచ్చేసరికి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. హెక్టిక్ వర్క్, హెక్టిక్ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇలాంటివన్నీ కూడా మనకి వారాంతానికి ఎక్కువగా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా ఈ రాశికి శుక్ర గురుల యొక్క సంచారం చాలా వరకు మంచి అద్భుతమైన రిజల్ట్స్ని భాగ్యస్థానంలో మనకి ఇవ్వటం వల్ల వ్యాపారపరమైన విషయాలు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో ఒక పాజిటివ్ రేస్ని ఉచ్చ స్థితిలో ఉన్న గురుడితో ఈ గ్రహాలు కలవటం వల్ల మనం చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి అష్టమ రవి దోషం, ఉద్యోగంలో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్,
ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంత మనకి ఏంటంటే టెన్స్డ్ ఫీలింగ్స్. ఏదైనా మనకు కొత్త వర్క్ అప్ చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది, ఏంట్రా బాబు ఈ వర్క్ ఇచ్చి పడింది, ఈ వర్క్ ఇచ్చారు నాకు అన్నట్టు ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే రవికి మాత్రం కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్, ఆదివారం దానం ఇచ్చుకుని శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. రవి ద్వాదశ నామాలు చదువుకోవటం కూడా చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. సో మెయిన్గా కుజుడి యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. కొంతవరకు ఈగో క్లాషెస్ అనేవి లైఫ్ పార్ట్నర్ మధ్య కానీ మీ క్లోజ్ రిలేషన్స్లో కానీ రాకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. సో ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధ, శుక్రులు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, అంటే చంద్రబలం బాగుంది. వారం ప్రారంభం నుంచి చూస్తే ఈ వారంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు కుజుడు, బుధుడు మారుతున్నారు. సో ఇప్పుడు మారుతున్న గ్రహాలు ప్లస్సా మైనస్సా అనేది మనం చూసుకుంటే చాలా వరకు కూడా ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పంచమస్థ కుజుడి యొక్క సంచారం వల్ల చాలా వరకు వర్క్ ఫ్లో కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ బిట్లో కానీ, అలాగే సంతానపరమైన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ తగ్గడం కానీ, ఇవి మనకి మెయిన్గా కనిపిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, లవ్ లైఫ్ విషయంలో కావచ్చు. బట్ డెఫినెట్లీ రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలోకి కుజుడు లాంటి గ్రహం ఇప్పుడు ఆయన ప్రవేశించడం, 6th హౌస్ ఈజ్ ద ఫైటింగ్ హౌస్, మార్స్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. కాబట్టి ఏదైతే ఇక్కడ 6th హౌస్లో కుజుడు లాంటి గ్రహం రావటం వల్ల కొన్ని జటిలమైన వాటిని కానీ, కొన్ని కన్ఫ్లిక్ట్స్ కానీ, ఏవైనా కొన్ని కార్యాలను మీరు ఫైట్ చేసి వాటి మీద చక్కగా, అంటే కాంపిటీటర్స్ని డిఫీట్ చేయటం వల్ల, శత్రువులపైన విజయం సాధించటం వల్ల, ఇలాగా కొంత నెగిటివిటీని మీరు ఓవర్కమ్ చేయటం వల్ల ఇక్కడ మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ పొజిషన్ ఫర్ డిఫీటింగ్ కాంపిటీటర్స్. మీ కాంపిటీటర్స్ని డిఫీట్ చేయడంలో కావచ్చు, శత్రువులపైన విజయం సాధించే విషయంలో కావచ్చు. కుజుడు లాంటి గ్రహం 6th హౌస్లో ఉండటం వల్ల నూతన వస్త్ర ప్రాప్తి కూడా సూచితంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ వారం. బుధుడి యొక్క స్థానం మార్పు చూస్తే బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు, గురుడు కూడా అక్కడే ఉన్నారు. సో ఏదైతే బుధ శుక్రుల యొక్క యుతి యాక్చువల్గా అష్టమ స్థానంలో జనరల్గానే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి, అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇతరత్ర కొన్ని ఇన్లా సపోర్ట్, అత్తగారు మామగారు సపోర్ట్ కాదు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే వెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా మీది కానైన వెల్త్ పరంగా కూడా ఇక్కడ మనకు కలిసి వచ్చే ఆస్కారాలు ధనురాశి కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. సో ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేది మీ ప్రొఫెషనల్ లైఫ్లో, కెరీర్ పరంగా, వృత్తిపరమైన విషయాల్లో కొన్ని చేంజెస్ అనేవి, మార్పులు చేర్పులు, అది కొంచెం వాటి వల్ల కొంచెం ఎగ్జైట్మెంట్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశి అధిపతి శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శుక్రుడు కూడా జనరల్గా బాగా యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ యోగిస్తుంది. ఆ రాశి అధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఫైనాన్షియల్గా అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ వెల్త్ పరమైన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ గురుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ ఇండికేటింగ్ అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల టెన్స్డ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్తో పాటుగా ఆరోగ్యపరమైన విషయాలు తెచ్చేవాడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు 1000 స్థాన సంచారంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఆరోగ్యపరమైన విషయాలు తెచ్చే టెన్స్డ్ ఫీలింగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా గురుబలం తగ్గింది, అర్ధాష్టమంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ గురువు గారికి దేవానాంచ ఋషీనాంచ తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం,
కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దత్తాత్రేయుడిని ఆరాధించి ఆయనకి చక్కగా ఈ శనగలు దానం ఇవ్వటం మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే నిత్యం నీలాంజన సంభాభాసం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఈ విధంగా గురుడికి శనికి చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి కొంత సప్తమ స్థానంలో నడుస్తుంది కాబట్టి మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కూడా ఇక్కడ దాంపత్య జీవితంలో అన్యోన్యత, వ్యాపారపరమైన విషయాల్లోనూ కొంత ఈ సిచ్యువేషన్స్లో కొంచెం సమ్ స్ట్రెస్నెస్ అనేది మాత్రం ఏర్పడుతుంది. మ్యారిటల్ లైఫ్లో మాత్రం రవి లాంటి ఒక హీట్ అండ్ ఫైరీ ప్లానెట్ వల్ల ఇక్కడ మీకు ఇమీడియట్గా వస్తున్న ఉద్యోగపరమైన విషయాల రీత్యా, మీకు ఎదురవుతున్న ఫోర్స్ రీత్యా ఇక్కడ మీరు ఫ్యామిలీ అండ్ మ్యారిటల్ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం కూడా కనిపిస్తూ ఉంది. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలంగా ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయంలో మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు కుజుడి యొక్క మార్పు, ఆయన పంచమంలోకి వస్తున్నాడు, బుధుడు సప్తమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. సో ఇక్కడ పంచమ స్థానంలోకి వచ్చిన కుజుడు కావచ్చు, సప్తమంలోకి ఎంటర్ అయిన బుధుడు కావచ్చు, రెండు కూడా న్యాచురల్ ట్రాన్సిట్ రీత్యా అక్కడ గోచారంలో దిగ్బలంలో ఆ స్థానంలో యోగించేవేం కాదు. పంచమ స్థానం కుజుడికి కానీ, సప్తమ స్థానం బుధుడికి కానీ. సో ఇక్కడ వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇక్కడ ఇటు సంతాన రీత్యా, అటు మ్యారిటల్ లైఫ్ రీత్యా కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ ఏంటంటే కుజుడు, బుధుడు వల్ల అక్కడ పెద్ద అనుకూలించే గ్రహాలు కాదు కాబట్టి వీటి విషయాల్లో కొంచెం మీరు అబ్జర్వేషన్తో ముందుకు వెళ్తూ ఉండటం అనేది మంచిది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, 9th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా మనకి ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఇండికేటింగ్ డెఫినెట్లీ లాంగ్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు, కొంచెం జర్నీస్లో ఉండే ఆస్కారాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలకి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఈ వారం మీరు నిమగ్నమయ్యే ఆస్కారాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురువారాల్లో చూస్తే కనుక ఇక్కడ దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్ జనరల్గా ప్రొఫెషనల్ లైఫ్ రీత్యా కూడా ఎదుటి వాళ్ళతో అక్కడ మీకు అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మనకి ఎదుటి వాళ్ళతో ఎంత సాఫీగా, స్మూత్గా, ఎంత మనకి ర్యాపోతో జరుగుతుందో మన వర్క్ కూడా అంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ బుధ, శుక్రుడు లాంటి గ్రహాలు జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో సప్తమ స్థానంలో యోగించే గ్రహాలు కాదు. ఇక్కడ అయితే గురుబలం ఒకటి వచ్చింది వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఉచ్చ స్థితిలో గురుడు వచ్చి. సో ఇక్కడ కొంత న్యూట్రల్ రిజల్ట్స్ అనేవి వ్యాపార పరంగా, కస్టమర్స్ పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి చూస్తే కనుక శుక్ర, శనివారాల్లో ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అయితే ఇది నీచ చంద్రుని యొక్క సంచారం అయింది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా వ్యాపారపరమైన తీసుకునే డెసిషన్స్లో అంత ఈ రాశి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు చాలా వరకు కూడా తక్కువ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి శుక్ర, శనివారాల్లో మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి చేసే డీలింగ్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో కాబట్టి ఈ విధంగా మకర రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కుజుడి యొక్క సంచారం అంత అనుకూలించట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం ఒకటి చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే ఇక్కడ బుధుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం కూడా అంత యోగిచ్చే ఆస్కారాలు సప్తమ స్థానాల్లో తక్కువ ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణుడి మధురాష్టకం చదువుకోవటం వల్ల కొంతవరకు క్లోజ్ రిలేషన్స్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్ కేస్ కస్టమర్స్ అండ్ కాంట్రాక్ట్స్ విషయాల్లో ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా శ్రీకృష్ణుడి ఆరాధన, ఆయన మధురాష్టకము, ఈ కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కుంభరాశికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల్లో ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఏదైతే చెప్పుకున్నాం, ఈ వారం
అటు కుజుడి మార్పు కావచ్చు, ఇటు బుధుడి మార్పు కావచ్చు. దీనిలో బుధుడు మాత్రం షష్టమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు జనరల్గా. అదే కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి రాశి వాళ్ళకి. 9 గ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం కూడా చంద్రబలం అంత అనుకూలంగా ఏమీ లేదు. హెక్టిక్ స్ట్రెస్ షెడ్యూల్ మధ్య నడుస్తూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఏ ప్లానెట్ లేదు కాబట్టి ఆచితూచి అడుగు వేసుకుంటూ, సో ఈ పని ఎప్పుడవుద్ది అని కాకుండా అయిన పని అప్పటికే అవుద్ది అన్నట్టు మీరు మీ పని చేసుకుంటూ దాని మీద ఏకాగ్రతతో కాన్సన్ట్రేటివ్గా ఎక్కడ తప్పు దొరలకుండా ముందుకు వెళ్ళడం అనేది కుంభరాశి వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఇప్పుడైతే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో గురుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, అలాగే సంతానపరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, చాలా సందర్భాల్లో గురు శుక్రుడు లాంటి శుభగ్రహాలు ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాయి. షష్టమ స్థానంలో గురు శుక్రుడు లాంటి గ్రహాలు ఇక్కడ మెయిన్గా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంత తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, హయ్యర్ కాన్ఫిడెన్సు ఇలాంటివి, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండలో తప్పే ఉందని అనొచ్చు. కానీ బట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లక్ అనేది కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల రీత్యా మీరు మెయిన్గా ఏంటంటే గురుశుక్రుల యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో షష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, రుణ ఒత్తిళ్ళకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా బాసెస్ నుంచి ఎవరి వల్లైనా మాట పడాల్సి వస్తుందేమో అనే విషయాల్లో ముఖ్యంగా ఈ గురువుగారి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా కనిపిస్తుంది కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ గురుడు ఇక్కడ ఉచ్చ స్థితిలోనే ఉన్నారు షష్టమ స్థానంలో. వాటి రుణరోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల లోన్స్ విషయంలో ఏంటి, హెల్త్ విషయంలో ఏంటి, ఎనిమీస్ విషయంలో ఏంటి కొంచెం జాగ్రత్తగా అడిగేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. బుధ గురువారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ షష్టమంలో ఉన్నాడు. హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్, లాంగ్ జర్నీస్లో కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే క్యాన్సిల్ చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఆ రాశ్యాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నాడు. సో చాలా వరకు కూడా ఎప్పుడైతే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అది నీచరాశి అయింది, కుజుడు కూడా ఈ వారం నుంచి అర్ధాష్టమంలోకి వచ్చున్నారు. సో డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత ఎమోషనైజ్డ్ సిచ్యువేషన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ కుజుడు కూడా అంత అనుకూలత తక్కువ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా 8 గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి అనుకూలించట్లేదు కాబట్టి 27 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసుకుని ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ ఇది చదువుకుంటా చక్కగా ఈ రాశి వాళ్ళు 27 ప్రదక్షిణాలు చేసుకుని శివాలయాన్ని దర్శనం చేసుకోవటం డైలీ కూడా చాలా మంచిది. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో దీనిలో మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కుజుడు, బుధుడి యొక్క మార్పు గురించి మెయిన్గా చెప్పుకోవాలి. ఈ వారం కుజుడు ఇక్కడ తృతీయ స్థానం పరాక్రమ స్థానంలోకి వస్తున్నారు. అలాగే బుధుడు కూడా పంచమ స్థానంలోకి మారుతూ ఉన్నారు. సో ఇక్కడ 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం ఆది, సోమ, మంగళ వారం ప్రారంభం కూడా చంద్రబలం చాలా అనుకూలంగా ఉంది. సో ఇక్కడ సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం సప్తమంలో జనరల్గానే చంద్రుడు యోగిస్తాడు. అలాగే సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా పంచమ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో ఓకే, ఎంతైనా గురు శుక్రుడు లాంటి శుభగ్రహాలు పంచమ స్థానంలో ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి.
సో వ్యాపారపరమైన విషయాల రీత్యా తీసుకునే నిర్ణయాలకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతానపరంగా కావచ్చు, అండ్ మీ వర్క్ అండ్ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. గురు శుక్రుల యొక్క యుతి చాలా వరకు కూడా ఇక్కడ పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. కానీ బుధుడు లాంటి గ్రహం మాత్రం అక్కడ అంతగా యోగించడు. ఎందుకంటే అది బుధుడికి అది శత్రుక్షేత్రం అవుతుంది ఇన్ జనరల్గా, చంద్రుడి ఇల్లు. సో కాబట్టి ఇక్కడ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది. అదేవిధంగా ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా, స్థిరాస్తుల రీత్యా పెట్టే పెట్టుబడుల విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మెయిన్గా పంచమ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఏదైనా ఇక్కడ అష్టమ స్థానం కొంచెం ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి బుధ గురువారాల్లో కొంచెం జాగ్రత్త ఉండటం అనేది మంచిది. కొంచెం ఎంటర్టైన్మెంట్గా గడపడానికి మీరు ఎక్కువగా ఇష్టపడే ఆస్కారాలు బుధ గురువారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం కూడా ఇక్కడ మీకు పంచమ స్థాన సంచారంలో కనిపిస్తుంది. కాబట్టి కొంతవరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, సంతానపరంగా కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ సమ్ ఎగ్జైట్మెంట్గా కొంచెం టెన్స్డ్గా ఉండే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశికి భాగ్యస్థానంలో 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా అది చంద్రుడి నీచ రాశి. సో ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, ఈ శుక్ర శనివారాల్లో డీలింగ్స్ విషయంలో అంతగా మనకి ఫ్రూట్ఫుల్నెస్ అనేది తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కైనా, లాంగ్ జర్నీస్కైనా, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం అంత రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు శుక్ర శనివారాల్లో కొంచెం చంద్రబలం అనుకూలంగా లేకపోవడం, భాగ్యస్థానంలో నీచ చంద్రుడు ఉండటం వల్ల కనిపిస్తూ ఉంది. బట్ ఎనీవే గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం చంద్రుడి మీద ఆయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల అంత వరస్ట్ సిచ్యువేషన్స్ ఉండవు. కానీ బట్ ఆ టైంకి మీరే ట్యూన్ అయ్యి మీరే ఆలోచించుకుని వద్దులే ఇలా చేద్దాం అనే విధంగా కొంతవరకు మళ్ళీ మిమ్మల్ని గురుడే చక్కగా గైడ్ చేయడం అనేది జరుగుద్ది అక్కడ. సో దానివల్ల మీకు పెద్ద ప్రాబ్లం లేకుండా మీరు తీసుకునే డెసిషన్స్లో న్యూట్రల్ రిజల్ట్స్గా చివరికి అది మారే ఆస్కారాలు శుక్ర శనివారాలు మనకి ఎక్కువ కనిపిస్తాం. సో ఈ రాశికి మనకి మెయిన్గా చూసినట్టే కనుక అర్ధాష్టమ రవి దోషం ఒకటి ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఈ అర్ధాష్టమ రవి దోషం వల్ల సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి, అంటే లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ పరాక్రమ స్థానంలో కుజుడు లాంటి ఫైటింగ్ ప్లానెట్ రావటం వల్ల చక్కగా ఇక్కడ పరాక్రమ స్థానం, పైగా కుజుడు. సో కుజుడే పరాక్రమానికి సూచిక. అలాంటి కుజుడు తృతీయ స్థానంలోకి రావటం వల్ల ఈ వారం నుంచి కుజుడి మార్పు ఏదైతే ఉందో మీరు తీసుకునే టేకప్స్లో కానీ, ఇనిషియేషన్స్లో కానీ తప్పకుండా ఒక మంచి విల్ పవర్తో ట్యాకిల్ చేసి చివరి వరకు కూడా రాని పని అయినా సరే దాన్ని సమర్థవంతంగా మీరు ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు, అసలు మీకు వచ్చిన పని అయితే ఇంకా మంచి డెప్త్ రిజల్ట్స్తో మీరు ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కుజుడి మార్పు వల్ల. సో ఈ విధంగా ఈ రాశికి ఏలినాటి శని ఒకటి నడుస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా రాశిలో శని యొక్క సంచారానికి నీలాంజన సమాభాసం చదువుకుంటూ శనికి తైలాభిషేకం కంపల్సరీ చేసుకోండి. అర్ధాష్టమ రవికి మాత్రం కుదిరితే కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకొని జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. 1000 స్థాన రాహు యొక్క సంచారానికి మాత్రం దుర్గామాత ఆరాధన, కుదిరితే కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం శనివారం పూట దానం చేయటం, శనివారం పూట నవగ్రహాల్లో రాహుకి శనికి ఇద్దరికి కూడా అభిషేకం అర్చన చేసుకోవడం చాలా మంచిది. సో ఈ విధంగా మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఉన్నాయి. సో ఈ వారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.